అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 6 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు పండుగలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఎటువంటి పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. సెప్టెంబర్ 6, 2024 వారం శుక్రవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. సూర్యోదయము 5:58 సూర్యాస్త సమయము 6:20 చంద్రోదయము 8:14 చంద్రాస్త సమయము 8:20 ఈ రోజున తిథి తదియ. సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 3:01 వరకు తదియ తిథి అనేది ఉంటుందండి. తదుపరి చవితి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం గురించి తెలుసుకుందాము. నక్షత్రము హస్త. సెప్టెంబర్ 6 ఉదయం 9:25 వరకు హస్త నక్షత్రం ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగం శుక్ల. సెప్టెంబర్ 6 రాత్రి 10:05 వరకు శుక్ల ఉంటుందండి. తదుపరి బ్రహ్మ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణం గరిజ. సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 3:01 వరకు గరిజ ఉంటుందండి. తదుపరి వనిజ. సెప్టెంబర్ 7 సాయంత్రం 4:20 వరకు వనిజ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ శుభ సమయముల గురించి తెలుసుకుందామండి. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము సాయంత్రం 6:28 నుంచి రాత్రి 8:17 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:25 నుంచి ఉదయం 9:14 వరకు. మరలా మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1:19 వరకు. రాహుకాలము ఉదయం 10:34 నుంచి మధ్యాహ్నం 12:06 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 7:38 నుంచి ఉదయం 9:10 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:30 నుంచి ఉదయం 5:17 వరకు. అమృత కాలము రాత్రి తెల్లవారుజామున అంటే 5:20 ప్రారంభమయ్యి, అంటే రేపు సూర్యోదయం అనంతరం కూడా అమృత గడియ అనేది వ్యాప్తి అనేది ఉంది అని చెప్పి గమనించగలరు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:41 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. ఈ రోజున పండుగలు కానీ విశిష్టతలు కానీ ఏమున్నాయో చూసుకుంటే, ఈ రోజున సువర్ణ గౌరీ వ్రతం అండి. ఈరోజు పంచాంగం ప్రకారం ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి అనుకూలంగా ఉంది అంటే, ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవడానికి, చిన్నపిల్లలు ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం చేసుకోవటానికి, అద్దె ఇల్లు మారటానికి, వాహనం కొనుగోలుకు, రిజిస్ట్రేషన్ పనులకు, వ్యాపారం ప్రారంభ పనులకు, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవడానికి, పెళ్లి చూపులకు, ప్రయాణాలు లాంటివి చేసుకోవడానికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంది. సో చూసారు కదండి ఈరోజు వీడియో. మీకు తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిద్దని అనుకుంటున్నానండి. నేను తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్స్ కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.